ఇక మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ ఏంటి అంటే ఏది స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలనేటువంటి ప్రతిపాదన పైన అంశం పైన మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? దీనిపైన మంత్రిమండలి నిన్న మంత్రివర్గం సమావేశమైంది. ఇక్కడ కేబినెట్ మీటింగ్లో ఏదో నిర్ణయం తీసుకుంటారు, ఇక 42% అమలు చేస్తారనేటువంటి ఆశలు మొత్తం కూడా బీసీల్లో ఉండే. నిజంగా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ద్వారానే ఈ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించడం సాధ్యమైతే మరి మంత్రిమండలి నిర్ణయం తీసుకుని ఏమంటుంది? తర్వాత అంత మంత్రుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించలే, వేరే మంత్రులు ఎవరు కూడా వచ్చి ప్రకటించలే. ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ముందర పెట్టారు. ఇప్పుడు నిన్న 5, 6, 7 తారీఖులల్లా ఢిల్లీలో పెద్ద యుద్ధం చేద్దాం, పెద్ద మొత్తం పోరాటం చేద్దామని చెప్పేసి చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ మేము అమలు చేస్తలేము, ఒకవేళ చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీద వేస్తాము, లేకపోతే బీజేపీ మీద వేస్తామనేటువంటి మాట చెప్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒక రకంగా ఇది బీసీలను వంచడం అని చెప్పి చాలామంది విశ్లేషకులు అంటూ ఉన్నారు. అంటే నిజంగా ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి లేకపోతే నిజంగా అమలు చేసినట్లయితే, నిజంగా ఇక్కడ ఏది ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నట్లయితే ఇటువంటి మాట చెప్పేది కాదు. ఈ మాట చెప్తున్నారు. తర్వాత ఢిల్లీకి పోయి యుద్ధం చేద్దాం, ఢిల్లీకి పోదాం, అక్కడ బీసీ సంఘాలు రావాలి, తర్వాత ఇక్కడ మంత్రులం పోదాం, ఎమ్మెల్యేలం పోదాం, అందరం పోయి కొట్లాడదామని అంటున్నారంటే ఇక 42% రిజర్వేషన్ని అమలు చేస్తలేరని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంటే దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఏంటి అంటే అసలు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, తర్వాత మీకు బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం ఒకటి, తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏది అందులో ప్రధానంగా ఎవరిని తీసుకొచ్చి ముందర ఎవరిని పెట్టినంటే ఇక్కడ ఏది పొన్నం ప్రభాకర్ గౌడ్, తర్వాత కొండా సురేఖ, తర్వాత మొన్న వాకిటి శ్రీహరి, ఈ ముగ్గురిని తీసుకొచ్చి ముందర పెట్టారు. ఎందుకంటే బీసీ మంత్రులు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ముందర పెట్టిందంటే దాని అర్థమైంది అంటే మేము అమలు చేస్తలేమని చెప్పినట్టుగా. నిజంగా ఒకవేళ అమలు చేయాలనుకుంటే ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సి ఉండే. 4 రోజులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చింది ఏది హైకోర్టు. మరి హైకోర్టు ఇచ్చినటువంటి ఏది గడువు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా తేల్చలేదు అంటే మరి ఇస్తారా అయ్యరా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నది. ఇక అప్పుడే కొంతమంది సంబరాలు చేసుకున్నారు, తర్వాత గులాలు చల్లుకున్నారు, ఆ బుక్క గులాలు చల్లుకున్నారు, ఇక ఆగమాగం చేసిండ్రు. కానీ ఆఖరికి వస్తే మళ్ళీ ఇడికి వచ్చి ఆగింది. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ పోవాలి, ఢిల్లీలో కొట్లాడాలి, తర్వాత పోరాటం చేయాలి, దీనికోసం మొత్తం అక్కడ ఏది జంతర్ మంతర్లా కూర్చోవాలి, ధర్నాలు చేయాలి, దేశవ్యాప్తంగా తెలవాలి. ఇదంతా పెద్ద కూడా డ్రామా కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ డ్రామా అంత ఎందుకు ఆడుతున్నారు అంటే బీసీల ఓట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, మెజారిటీ పబ్లిక్ ఇక్కడ బీసీలుగా ఉన్నారు కాబట్టి, 60-62% బీసీలు ఉన్నారు కాబట్టి బీసీల ఓట్లు కావాలి. లేకపోతే 100% ఏ పార్టీకైనా కానీ దెబ్బ పడక తప్పదు అనేటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి కాబట్టి అట్లా జరుగుతూ ఉంది. మొత్తం మీద ఒక రకంగా చెప్పాలంటే ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో మేము కొట్లాడుతందుకు మేము అందరం కూడా పోదాము, మీరందరూ కూడా తరలిరండి అని చెప్పి చెప్తున్నారు. అంటే బీసీలకు 42% రిజర్వేషన్ని అమలు చేసేటువంటి యోచన, అమలు చేసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేనట్టే. ఒకవేళ నిజంగా ఆర్డినెన్స్ ద్వారానే ఉన్నట్లయితే, మొన్న ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా, ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము అమలు చేస్తాం, మీకు 100% ఇక్కడ ఏది 42% రిజర్వేషన్ అమలు చేసి తీర్తామని చెప్పింది కదా, మరి తీరినోళ్ళు అక్కడికి ఎందుకు పోతున్నారు? కాబట్టి దీన్ని మనం నిశ్చితంగా పరిశీలించాలి. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.